మన గోశాలలో 300 ఆవులు ఉన్నాయి నాయన. వాటి వెంచదీకినైనా తరం అవుతలేదు. అవుతుందా? ఒక్క ఆవును వెంచదీకినే గడ్డి పెట్టడానికి కష్టం. చూడండి నడుస్తుంది. ఎట్లా నడుస్తుంది? మీ దగ్గర మీకు ఇచ్చిన ఔషధం గోమూత్రము ఆ గోమాతలు ఇస్తున్నాయి కదా, మనకు గోమాతలు ఇస్తున్నాయి. ఇది గోపంచితము, ఫిల్టర్ చేసి ఉంటుంది, బట్టి పెట్టి 5 లీటర్ల మూత్రంలో ఇది తీస్తారు. చూడండి ఆయన, ఒక 5 లీటర్ల గోపంచితం నుంచి గోహరక్ ఇంత తయారవుతుంది. చూడండి, ఇది మనకు ఉండాలి, ప్రతి ఇంట్లో ఉండవలసిన గోహరక్. షుగర్ రోగం తగ్గిస్తుందయ్యా. షుగర్ 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 అని భయపడుతుందనేమి శిలజిత్తును, గోహరకును, అదేవిధంగా హల్దీ గనవటి అంటే ఏంది? ఇంట్లో కూడా గోమూత్రమే కలిసింది. ఇంకేం కలిసింది ఇంట్లో తెలుసా మీకు? తెలుగు ఏం కలిపిండో స్వామి అంటారు కదా. కొల్ల చెప్పేవాడిని నేను దీనికి దీంట్లో కలిసింది 14 రకాల చెట్లు ఉంటాయి దీంట్లో. మొట్టమొదలు నేలామ, అడవి ఆమ, చాలా చేదుగుణం ఉంటుంది దానికి, తెలుసు మీకు. నేలామకు మించింది ఉండదు కాబట్టి. అట్లాగే డొమడోలు, అటువంటి పౌడర్ కూడా ఉంటుంది దీనిలో, డొమడోలు పౌడర్. అదేవిధంగా అనేకమైన చెప్పుకుంటూ పోతే అన్ని రకాల ఔషధాలతో, పౌడర్తో, గోపంచితంతో ఉడికించి గోలి తయారు చేయడం. ఇది హస్తంతో తయారు చేయడమే. లేబర్ చేస్తున్నారు చూడండి, పక్కకు సైడ్కు తీసుకోండి చేయడం. వాళ్ళ కూలి మాత్రం మీరు ఇస్తున్నారు ఇక్కడ. ఆ గోమాతకు ఈ డబ్బా దగ్గర దీని రేట్ ఎంతనయ్యా? చూడండి 150 పెట్టింది గారా, 150 ఉన్నది దీనికి. ఇచ్చుడు 100కే ఇస్తున్నారు, 150 పెట్టి 100కి ఇస్తున్నారు. ఇది బట్టి పెట్టడానికి 2 క్వింటాళ్ళ కట్టెలు అయిపోవాలి కింద. చూడండి, ఒక మనిషి మొత్తం అక్కడనే ఉండిపోవాలి, మూత్రం మొత్తం పట్టుకోవాలి పోసే ముందు. అటువంటి దానికి మీకు ఇస్తున్నామంటే ఇది దందా, బిజినెస్ కాదు. ఇదేంది? మీకు సేవ చేయడానికి వచ్చినా సేవ చేస్తా, కాపాడుతా, వెళ్తా అంతే. కనుక ఆ గోమాత దీని దగ్గర 30 పైసలు జిక్కుతాయి నాయన ఒకదాని కాడ ఆశ్రమానికి. ఆ 30 పైసలు కొండపోయి గోమాతలకు గడ్డి పెడుతున్నాయా. గోమాతలు ఇచ్చినప్పుడు మరి ఇవ్వదా మనం తిరిగి ఇవ్వాలి కదా. ఆ 300 ఆవుల గడ్డి పెడుతున్నాం మీ వల్ల. చూడండి, అంతకు నేను చేసే పని ఏం లేదు అని గుర్తుంచుకోండి. ఇది పంచగవ్యము అంటారు. ఇది పంచగవ్యం అంటే ఆవు పాలున్నాయి దీంట్లో, ఆవు పెరుగున్నది అందులో, ఆవు మూత్రం ఉన్నది అందులో, ఆవు నెయ్యి ఉన్నది అందులో, ఆవు పెండ నుంచి తీసిన రసం ఉన్నది అందులో. చూడండి, దీన్ని పంచగవ్యం అంటారు. మీద తెల్లటి నెయ్యి, కింద నల్లగా వేరింది. చూడండి, నల్లగా వేరింది. దీన్ని ఆనందంగా కలపాలి. హస్తంతో కలుపుకొని తీసుకునవచ్చు, చెంచాతో కలుపుకొని తీసుకోవాలి. పొద్దునే ఒక చెంచా, పొద్దుమికి ఒక చెంచా. నెత్తి నుంచి కాళ్ళ వరకు ఫిల్టర్, సెల్స్లు అన్నీ ఓకే అయిపోతాయి అన్నమాట. ఇది దమ్ము రోగం ఉన్న వాళ్ళు వేసుకోవద్దు, టీబీ వాళ్ళు ఆడుకోవద్దు, అస్తామా వాళ్ళు ఆడుకోవద్దు, దగ్గు వాళ్ళు ఆడుకోనికి ఆస్కారం లేదు. ఎందుకంటే నెయ్యి పదార్థం ఉంది అందులో, నూనె పచ్చమరి పదార్థం కనుక అదొక్క తప్ప ప్రతి ఒక్కరు ఆడుకోవచ్చు. ఇది దమ్ము తప్ప.